మీరు వెళ్తున్నారు యూట్యూబ్‌ని ఇప్పుడు. పారడైజ్ సాంగ్‌తోని నానిగారు 2 జడలేసుకొనొచ్చి ఎంట్రీ ఒక ఎత్తైతే, ఆ! ఆయా షేర్ అనంగానే అసలు ఎవరియి పాడారు అన్నది క్వెషన్ మార్క్ వచ్చి సెర్చ్ చేసి అంతా తెలుసుకున్నారు మీరేనని. అది. ఒక్కసారి ఆ పాట పాడతారా? ఓకేనండి. ఆయా షేర్ రైట్. జంగిరెడన్న పాడండి. హాయ్. హే! నీ అయ్యా జాగీరా చల్ మావోడొచ్చిండ్రా ఇక జడ్తీయాలే జుంబలికే ఆయా షేర్ హే హే డర్కా సుల్తానే మా గర్కా సైతానే చల్ షికార్ జయ్యా జుంబలికే ఆయా షేర్ పచ్చబొట్టు గాయమిది ఆయా షేర్ గుంజుకునే న్యాయమిది ఆయా షేర్ బూడిదలా గడ్డ ఇది ఆయా షేర్ మాతో రాయబడ్డ కథే ఇది ఆయా షేర్ జడలురో జడలురో హడలురో దడలురో కొడుతరో తొడలురో తీస్తరో తోలురో సవారీకి దొరుకు బిడ్డ శవాలే లేస్తాయి బిడ్డ పేగులు తీసి మెడల వేసి ఆడుతాం బిడ్డ ఆడుతాం బిడ్డ. వావ్! సూపర్. ఆ సాంగ్‌తోనే మొత్తం ఇట్లా లేచిపోయింది అసలు. 'పారడైజ్‌కి' మూవీకి అసలు నాని గారి కొత్త లుక్ వేరే అయితే, ఆ సాంగ్ పాట చాలా ప్లస్ అయింది. చాలా ప్లస్ అయింది. ఆ! ఎలా అప్రిషియేషన్స్ ఇప్పుడు వచ్చింది? ఎప్పుడు మూవీ వస్తుందా ఆ! చూద్దాము అని చెప్పేసి అన్నారు. అంటే మూవీ కూడా అంత బ్రహ్మాండంగా తీస్తున్నారు కొత్తగా శ్రీకాంత్. తీశారు. కొత్త లుక్ ఉంది మొత్తం. కొత్త లుక్ మొత్తం హ్మ్. అసలు చేంజ్. ఇప్పుడు రెగ్యులర్ మూవీస్ కాకుండా అవును. డిఫరెంట్ గా ఉందన్నమాట. చాలా బాగుంది. చాలా కష్టపడి తీస్తున్నారు. ఆ! అందులో నటులు కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఓకే. పెద్ద బ్యానర్, పెద్ద సినిమా కాబట్టి పెద్దనే ఉంటారు. మంచిగా ఏంటిది అసలు నాని గారితోనే కాంబినేషన్స్ బాగా అయితున్నాయి మీకు. 'దసరా'లో కూడా నాని గారి పాటనే వాడారు. దీంట్లో కూడా 'పారడైజ్‌లో' కూడా నాని గారు హీరోనే. ఈ రెండిటికి ఏంది అసలు నాని గారికి మీకు ఏం సంబంధం ఉంది? నాన్నగారు కాదు కానీ ఆ! శ్రీకాంత్ అన్న. ఓకే. ఇంకోటి కాసర్ల శ్యామ్ మామయ్య. ఓకే. అచ్చా! వారిద్దరే మీకు ఇప్పుడు అందులో ధూమ్ ధామ్ దోస్తాన్ పాడినా, హ్మ్. ఇందులో ఆయాషీర్ పాడినా వీళ్ళిద్దరే కారణం. ఓకే. ఇంకా శ్రీకాంత్ అన్న హ్మ్. ఆయన తర్వాత మా కాసర్ల శ్యామయ్య హుహు. ఇట్లా ఓకే. వాళ్ళ కాంబినేషన్‌లో నుంచి వాళ్ళ నుంచి మీకు ఈ ఆఫర్ వచ్చింది. అంతే. ఇంకా వాళ్ళు ఓకే. అనుకున్నారు, తీసుకుపోయారు, పాడిస్తున్నారు. కానీ 'దసరా'లో కూడా 'ధూమ్ ధామ్' కూడా చాలా వైరల్ సాంగ్ అది. అది ఒక్క బాగా అయింది. ధూమ్ ధామ్ దోస్తాన్ ఇరగమరగ చేద్దాం, ధూమ్ ధామ్ దోస్తాన్ ఇరగమరగ చేద్దాం, జమ్మిని బొగ్గును బంగారమే అంటాం, బంగారం లాంటి మనసుల్లో ఉంటాం. అరే అది ఆ లైన్లు, కొన్ని లైన్లు నేను పాడినా, ఆహా! కొన్ని రాహుల్ సిబ్లిగంజ్ పాడినాడు, అవును. కొంత నర్సిరెడ్డి అన్న, లక్ష్మి, మన కనక అందరం అవును. కలిసి పాడినాం ఆ పాట. యెస్. ఓకే. మంచి హిట్ అయింది సాంగ్. హ్మ్. ఆ! ఆ హిట్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఈ హిట్ అయితే ఆయాషే. 'పారడైస్' అని సినిమా ఎవరికీ తెలవదు. ఆహా. అది ఎవరికి పలకడానికి కూడా వస్తలేదు గానీ, ఆయాషర్ అనంగానే ఖతం మీరు అది. గుర్తొస్తుర్రు. నాని గారి జడలు 2 జడలు గుర్తొస్తాయి. గుర్తొస్తున్నాయి. ఎట్లా అనిపియదు అంటే మనం స్టేజ్ పెర్ఫార్మన్స్ చేసేది వేరే. అవును. మనం స్టూడియోలో రికార్డింగ్ చేసేటప్పుడు మళ్ళీ నలుగురితో మనం మెప్పియాలా, మ్యూజిక్ కావాలి. ఎట్లా మీరు ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపిచ్చింది? అయ్యో! అట్లా అంటే ఇంతకుముందు నేను పాడినా హ్మ్. అక్కడక్కడ కొన్ని ఈ మూవీ సాంగ్స్ పాడినా. ఓకే. ఆహ్, అయితే అది మనకు వాళ్ళకి మనకు సూట్ కావాలి. అవునవును. ఇప్పుడు మన 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 వాయిస్ వచ్చేసి ఆ హీరోకి సూట్ కావాలి, లేకపోతే ఆ సందర్భానికి హ్మ్. ఉండాలి. ప్రొడ్యూసర్‌కి వాళ్ళందరికీ నచ్చాలి కదా! అవును. అట్లా కొన్ని పాడినాను గానీ అంత సక్సెస్ అది. కాలేదది. హ్మ్. తర్వాత 'చరణ్ అర్జున్' అన్న కూడా ఒక మంచి పాటలు పాడించినాడు నాతోటి. ఓకే. ఆ తర్వాత మన 'ప్రణీల్' అని ఆహా! మా మా పాలమూరు జిల్లా ఓహో! డైరెక్టర్ ఆయన. ఓకే. ఆయన కూడా పరిచయం, రేపు రిలీజ్‌కుంది ఒక ఆహా! మూవీ అది. ఓకే. అసలు దీనికంటే ముందు అదే పాడినా. అచ్చా! మంచి పేరొస్తదది. హ్మ్. ఇక అట్లా ఉంది నాకు హ్మ్. స్టూడియో అవగాహన. ఇదే ఈ మూవీ సైడే కాకుండా ఓకే. అసలు నేను ఎక్కడి నుంచి, నేను చాలా ఏళ్ళ నుంచి కూడా ఈ అదే. క్యాసెట్ ఇట్ 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 తిప్పే తిప్పేది దగ్గర, క్యాసెట్ నుంచెల్లే. దగ్గర నుంచి నేను పాడుతూనే ఉన్నారు. పాడుతూనే ఉన్నాను. ఆహా! ఆ! అసలు ఓకే. నేను ఎందుకు హైదరాబాద్‌లో అంటే ఒకటో రెండో స్టూడియోస్ ఉండే అంతే. ఓకే. అది కూడా ఆహా! ఆ! అప్పటి నుంచి నేను పాడుకుంటూ వచ్చినా ఇగ. హుహు. ఆహ్, అన్ని జానపద కావచ్చు, భక్తి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. హ్మ్. పాడుకుంటూనే వచ్చిన. ఓకే. అందుకని రికార్డింగ్ దగ్గర మనకి ఇబ్బందుండదు. ఇబ్బందుండదు. వాళ్ళ లీలలుగా ఎళ్ళిపోతూనే ఉంటారు. అంతే. అంతే ఆగేడిదే లేదా? ఇప్పుడు హోంవర్క్ చేస్తారా అన్న? పాడే ముందు ఏమన్నా అవి లిరిక్స్ గాని అవన్నీ ఎలా పాడాలి అవన్నీ? ఆ! అది హ్మ్. ఆహ్, మనం ఎందుకంటే అక్కడున్న పదాలకు అనుగుణంగా అదే. ట్యూను హ్మ్. ఏంది, దాన్ని ఎట్లా పొందిక ఏంది, అదంతా కూడా అసలు భావం
అవును. అవన్నీ కూడా మనం చూడాల్సిందే, తప్పదు. సరే మనం శాస్త్రీయ సంగీతం అవి అని కాకపోయినా ఆ! ఆ పాటకైతే న్యాయం చేయాలి అది. అవును. ఆ? కానీ మనం వాడుక భాష నార్మల్‌గా ఉంటది. అంటే అది లిరిక్స్ రాంగానే కొంచెం ప్రాక్టీస్ కొంచెం చేయాల్సి అనేది అవుతుంది, ఆ! ఖచ్చితంగా అవుతుంది అది. అదే. అదే. ఆ! మనం ఒకసారి కాకపోయినా ఇప్పుడు మనతో పాటు ఒక నలుగురు ఉంటారుగా అక్కడ, అవునవును. ఇంతగా అది ఇట్టుంటే బాగుండడం అని. అవును. అట్లా చేస్తే ఒక పాటలన్నీ కూడా బయటికి తీసుకొస్తున్నారు. ఓకే. అండ్ నేను ఉదయ్ భాను గారి షోలో గూడా జూశాను. దరువు ప్రోగ్రామ్ దరువు దరువు దరువే గదా! ఆ! అవునవును. దరువు ప్రోగ్రామ్‌లో గూడా. అవును. ఎలా అనిపిచ్చేది ఆ షో జేసేటప్పుడు? ఇంకా అది నేను రెగ్యులర్ గా లైవ్ షోస్ చేసినట్టే అక్కడ చేసిన. ఆ! మీకేం కొత్తగా లేదు. ఆహా, ఆ! బయట ఎట్లా చేస్తాం హ్మ్. సేమ్ అక్కడ నా గ్రూప్ అంతా అక్కడ ఉంటది. హ్మ్. ఆర్కెస్ట్రా వాళ్ళు, డాన్సర్స్, సింగర్స్ అందరూ కూడా అక్కడ ఉంటారు. హుహు. ఇక ఓకే. మొత్తం అది మంచి సక్సెస్ అయింది అది. అది చాలా బాగయింది. ఫోక్‌లో చాలా బాగొచ్చింది. ఉదయ్ భాను అవును. గారు ఇంకా దాన్ని లేపి, లేపి మీరు ఆ! పాడుతుంటే ఇంకా జోష్ తీసుకొచ్చాడు ఉదయ్ భాను అవునవును. గారు. ఆమె మంచి సహకరించింది. ఎంకరేజ్‌మెంట్ జేస్తారు బాగా. ఎక్కడైనా కూడా హ్మ్. అక్కడ నుంచి రేలా రేలా కార్యక్రమం నుంచి కూడా హ్మ్. మరి ఉదయ్ భాన్ గారు మంచి చేసింది. ఇంకా అక్కడ కొన్ని వేదికల మీద కూడా హుహు. మంచి ఎంకరేజ్ చేసింది. ఓకే. ఎలా ఉండే ఉదయ్ భాను గారితోని వర్క్ జేయడం? ఏం మాట్లాడేవారు ఎప్పుడైనా కలిసి మాట్లాడేటప్పుడు? వెళ్ళాము ఆ! మంచిగా అదన్నా ఇదన్నా మన ఆమె ఎంత బాగా మాట్లాడుతుందో, హ్మ్. చాలా ఆహా! కడుపు నిండా మాట్లాడుతుంది. మంచి మంచి ఆహా! ఆమె. అవును. ఓకే. ఇంకోటి గూడా మీరు స్టేజ్ ప్రోగ్రామ్స్ మీద 'వస్తవ జానకి వస్తవ జానకి' ఆ యా, సాంగ్ చాలా వైరల్ సాంగ్. ఒకసారి అవునవును. పాడారా మాకు ఊపుతోని? ఆ! ఏ కొరగొమ్మలంగినాయి గోవులే గెలిసినాయి, కొరగొమ్మలంగినాయి గోవులే గెలిసినాయి, అడత్త జానకి అడత్త జానకి అడత్త జానకి కోడి పందెము ఆడి గెసత్త జానకి కోడి పందెము, అడత్త జానకి కోడి పందెము ఆడి గెసత్త జానకి కోడి పందెము. ఇట్లా ఆయన వాడతాడు. ముక్కుకున్న ముక్కు పుల్ల కోడి పందెం పాలాయ, ముక్కుకున్న ముక్కు పుల్ల కోడి పందెం పాలాయ, అడద్దు మామ అడద్దు మామ అడద్దు మామ కోడి పందెము ఆడి ఒడద్దు మామ పాడు పందెము, అడద్దు మామ కోడి పందెము ఆడి ఒడద్దు మామ పాడు పందెము. జింగిలాల జింగిలాల జింగిలాలే హలో, జింగిలాల. ఇది ఎప్పుడో నీకు అది వచ్చిందంటే ఆ! ఇట్లా ఈ జానపదాన్ని కొంత మార్పు చేసి హ్మ్. మూవీలో పెట్టిండ్రు. అప్పుడు మూవీలో కూడా వచ్చింది అవునవును. ఏదో. ఎవరిదో 'అలీ' గారో సంథింగ్ ఏదో ఏదో ఉంటారు. ఉంది అవును. ఆర్టిస్ట్ ఉంటారు. అవును. అట్లా. అప్పుడు మేము స్కూళ్ళల్లో ఇది మాకు యాన్యువల్ డేస్ అయినప్పుడు ఈ పాట కంపల్సరీ ఆ! పెట్టేటోళ్ళు మాకది. దీనికి డాన్స్ కూడా చేసేది డాన్సులు చిన్న గూడా చిన్న పిల్లలకి. జేసేటోళ్ళు. వస్తవ జానకి అవ వస్తవ వస్తావా జానకి జానకి. మల్లె తోటకి అదా అట్లా డైవర్ట్ అదే జేశారు. చేంజ్ చేంజ్ చేసి జేషిర్రు. చేసిరన్నమాట. ఓకే. అండ్ ఈ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.